ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జిల్లా ఎస్పీ నేతృత్వంలో జరిగిన ఏలూరులో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. యువతను విద్యార్థుల్ని చైతన్యవంతులు చేస్తూ ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు నగర ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి నేటి యువత నుంచే పునాదులు వేయాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వలన ఏర్పడే దుష్ఫలితాల గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని పోలీసు అధికారులు తెలిపారు. మరియు మత్తు జగత్ జీవితం చుట్టూ వస్తు మాదక ద్రవ్యాలని వ్యతిరేకించాలని, దాని ద్వారా వచ్చేటటువంటి రుగ్మతలని, దాని ద్వారా కలిగేటటువంటి బాధల్ని వివరించి వాటికి దూరంగా ఉండాలని ర్యాలీ చేస్తూ మరియు అవగాహన కార్యక్రమాలు స్పేస్ ఎక్కువ వచ్చేది టర్నింగ్ కదా. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మీరు గాంజా ఎవరైనా సేవించినా కూడా 3 నెలల వరకు కూడా రక్త పరీక్ష దాంట్లో ప్రకారం కృషి చేస్తాం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని మరియు ఆరోగ్యంగా జీవిస్తామని నేడు ప్రతిజ్ఞ చేస్తున్నాం. 26 డ్రగ్ అవేర్నెస్ దినోత్సవ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవనీయ డీజీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మనం ఈ డ్రగ్స్ కి సంబంధించి అవేర్నెస్ కండక్ట్ చేయడము, అలాగే యాంటీ డ్రగ్ ర్యాలీస్ చేయడం జరుగుతోంది. ఆ సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, డ్రగ్స్ అన్నది ఏదో సరదాగా మొదలు పెట్టా ఉండుండొచ్చు, కానీ అది చివరికి జీవితాలను నాశనం చేసేస్తుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రగ్, ఎస్పెషల్లీ ఎస్సీబీ ఫంక్షనింగ్లో ఉంది, మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో ఎవరికైనా ఇలాంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా 112 కానీ మా ఏలూరు పోలీసుల వాట్సాప్ నెంబర్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళది డీటెయిల్స్ మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనని, డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళలో వచ్చే బిహేవియరల్ చేంజెస్ కూడా మేము ప్రతి కాలేజ్లో అలాగే ప్రతి చోట స్కూల్స్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరుగుతోంది. అవన్నీ అబ్జర్వ్ చేసి కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే